మకర రాశి వారు. ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. ఒక శుభ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. లాభములు వృశ్చిక రాశిలో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో మీనరాశిలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పనివార సహకారం బాగుంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు కూడా అందుకుంటారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. కర్కాటక రాశిలో పెద్దల సహకారంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విద్యా సంబంధమైన విషయాలు సానుకూలత కనిపిస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పదోన్నతులు కూడా అందుకుంటారు. అష్టమంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఈ వారంలో ఎదుర్కోవాల్సినటువంటి సమస్యలుగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ గణేశాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు.